Hey, hi. Today I'm just learning about the variables in JavaScript. So let's start with that. So firstly, the variable is nothing but variables. So variables అనేవి ఏంటంటే it's a first building blocks we will be introduced to when learning most languages. సో వేరియబుల్స్ అనేవి ఏంటంటే ఇట్స్ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసి దాంతో మనం ఏదైనా ఫంక్షనాలిటీ కానీ ఏదైనా బిల్డ్ చేయాలంటే వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వేరియబుల్స్ ఆర్ just for storing values. So it's type of a dynamic or a static. Sometimes like in the JavaScript, when server developing on a server side scripting language, then we will get data from the database. So at the time, it will be a dynamic one, not like a manually thing that here ఇలాగా స్టోర్ చేశారు కదా అలా కాకుండా ఏపీఐ డేటాబేస్ నుంచి వస్తాయి కెన్ బి యాక్సెస్ న్యూ వాల్యూ వైల్ ద కోడ్ ఇస్ రన్నింగ్. సో మనం అసైన్ చేయొచ్చు వాల్యూస్ కూడా. ఓకే, న్యూ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఫర్ సపోజ్ కన్సోల్లోకి వెళ్ళి లెట్ మీ కన్సోల్లోకి వెళ్ళి సో ఏ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చామనుకో ఐ థింక్ అదే లెట్ మీ షో యూ. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాము అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఏ అని కొట్టామనుకో 20 ప్రింట్ అవుతుంది. సో అక్కడ మనం ఏమి వేరియబుల్ డిక్లేర్ చేయలేము బట్ జస్ట్ ఏ ఈక్వల్ టు 20 మనం ఈవెన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు 30 అండ్ దెన్ వీ కెన్ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ దెన్ అగైన్ 30 ప్రింట్ అవుతుంది, 20 అండ్ 30. సో ఇలాగ వేరియబుల్ వాల్యూస్ మనం అసైన్ చేయొచ్చు న్యూ వాల్యూస్. వితౌట్ అ వేరియబుల్ పీస్ ఆఫ్ కోడ్ కుడ్ డూ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. వితౌట్ వేరియబుల్ ఈ ఈ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, కుడ్ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ ఎవ్రీ సింగిల్ టైం ఇట్ ఇస్ రన్. అంటే అది సేమ్ థింగ్ యాక్సెస్ అవుతుంది, అది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే వేరియబుల్స్ అనేవి ఏంటంటే చెప్పాను కదా వాల్యూ అనేది స్టోర్ చేస్తాము, దాన్ని మనం యాక్సెస్ చేసుకోగలము, అవుట్పుట్ రాగలుగుతాం. సో ఫర్ సపోజ్ డిక్లేరింగ్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయగలం అంటే వీ కెన్ యూజ్ అ లెట్ అండ్ var అండ్ దెన్ కాన్స్ట్. ఈ మూడు వేరియబుల్స్ని మనం వేరియబుల్ డిక్లరేషన్కి యూజ్ చేస్తాం. యూజ్ ఆఫ్ దీస్ త్రీ ఆర్గ్యుమెంట్ షార్ట్లీ మనం ఇప్పుడు దాని గురించి నేర్చుకున్నాం. ద సెకండ్ టైం యూ కాల్ అ వేరియబుల్, యూ ఓన్లీ యూజ్ ద నేమ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ వేరియబుల్ టు అసైన్ ఇట్ అండ్ న్యూ వాల్యూ. సో మనం ఎప్పుడైనా వేరియబుల్స్ని కాల్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు నుంచి ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని యూజ్ చేసి మనం డిక్లేర్ చేస్తాం వేరియబుల్. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడు ఉంది ఫస్ట్ నేమ్ అనేది లెట్ కీవర్డ్ యూజ్ చేసి మెరియా అనేది స్టోర్ చేశారు అండ్ దెన్ వీ కెన్ assign a value. So, ఈ పారాగ్రాఫ్ చదువుతున్నాను. In our examples, we will be assigning a value to our variables in the code. అంటే వాల్యూస్ని మనం వేరియబుల్స్కి అసైన్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే హార్డ్ కోడెడ్ అంటాం. అది ఇక్కడ చెప్పినది కూడా హార్డ్ కోడెడ్. వాల్యూస్ని మనం వేరియబుల్స్కి అసైన్ చేస్తే దాన్ని హార్డ్ కోడెడ్. సో ద వాల్యూ ఆఫ్ అవర్ వేరియబుల్ ఇస్ డిఫైన్డ్ ఇన్ యువర్ స్క్రిప్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ డైనమికల్ ఫ్రమ్ సమ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్. సో డైనమిక్ దాన్ని హార్డ్ కోడ్ అని ఎందుకంటానంటే యాజ్ ఐ సెడ్ లైక్ మనకి ఇప్పుడు ఒక కోడ్ ఒక వాల్యూ ఉందనుకో అది డైనమికల్గా వస్తుంది జావా స్క్రిప్ట్లో. సో అలా రాకుండా నార్మల్గా మనం అసైన్ చేసిన వాల్యూస్ని మనం హార్డ్ కోడెడ్ అంటాం. నార్మల్గా లెట్ ఫస్ట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు జో ఆర్ సంథింగ్ లైక్ దట్ అలాగా చేసే వాటిని హార్డ్ కోడెడ్ అంటాం. సో ఇప్పుడు డైనమికల్గా ఎలా అంటే
ఎక్స్టర్నల్ సోర్సెస్ లైక్ ఎలా అంటే ఇన్పుట్ బాక్స్ అంటే ఇప్పుడు యూజర్స్ ఏమన్నా ఫామ్‌ని ఫిల్ చేసినప్పుడు గానీ వెబ్‌సైట్‌లో ఆ వాల్యూ మనకి వేరియబుల్స్‌లోకి రావచ్చు. డేటా అంటే డేటాబేస్ నుంచి కూడా మనకి వాల్యూస్ రావచ్చు. సమ్ అదర్ కోడ్ దట్ కాల్స్ యువర్ కోడ్. సో, ఎలాగైనా అదర్ రిసోర్స్ నుంచి వచ్చేదాన్ని ఏమంటామంటే డైనమిక్‌గా వాల్యూని మనం ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇఫ్ నాట్ దాన్ని హార్డ్ కోడెడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. ఆహ్, ఐ హోప్ the use of variables coming from external sources. Okay, so use of variables ఏంటంటే coming from external sources. To know information without having a rewrite record. ఒకసారి ఈ పారాగ్రాఫ్ చదవాలంటే ఏం యూజ్ అవుతుందంటే the use of variables coming from external sources. So instead of being hard-coded in a script is actually the reason that scripts are adaptable to new information without having to rewrite the code. We have just established how powerful the variable building block is in code. Right now, we are going to hardcode variable into our script, and they therefore will not vary until a coder changes the program. However, we'll soon learn how to make our variables taking values from outside the source. ఓకే. ఇప్పుడు హార్డ్ కోడెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నార్మల్‌గా మాన్యుయల్‌గా చేంజ్ చేసే వాటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ డిక్లరేషన్ వేరియబుల్స్ మనం దేనితో చేయొచ్చంటే లెట్, వేర్ అండ్ కాన్స్ ఈ 3 కీవర్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫర్ డిఫైనింగ్ వేరియబుల్స్. సో, ఇక్కడ చూడు వేరియబుల్ డెఫినిషన్స్ ఏవేవి ఉంటాయంటే 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటి వేరియబుల్ డిఫైనింగ్ కీవర్డ్స్ లెట్ and const and var. Okay, a name and a value. Let's start with the difference between let, var, and const. Here you can see some examples of variables using the different keywords. So let, var, and const. ఇలా 3 వేరియబుల్స్ తీసుకున్నారు. ఒక let అని పెట్టారు, var అని పెట్టారు, const అని పెట్టారు. So let and var are both used for variables that might have new assigned to them somewhere in the program. The difference between let and var is complex. It is related to scope. If you understand అంటే ఇప్పుడు ఎలా అంటే లెట్ వేర్ ఏదైనా వేరియబుల్స్ని మనం అసైన్ చేయగలం సమ్వేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, సో